సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒక్కొక్కళ్ళు గేర్లుకి మాకు అర్థం కావట్లేదు అని చెప్పని అంటున్నారు. దీని మీద చూడండి సార్. 1 2 3 4 5 ఆర్ అంటే రివర్స్ అండి. ఫస్ట్ గేర్ని ఎప్పుడు కూడా ఇటు చూడండి సార్, ఈ చివరికి నెట్టి ఫస్ట్ గేర్ని ఈ చివరికి నెట్టి ఎదరికేస్తే ఫస్ట్ గేర్లోకి వెళ్ళిద్ది. దాన్ని మళ్ళీ మనం కష్టపడాల్సిన పని లేదండి. ఊరక సింపుల్గా అలా వెనక్కి లాగితే న్యూట్రల్ అయిపోయింది. సెకండ్ గేర్లోకి వెళ్ళాలి. ఈ చివరికి నెట్టి వెనక్కి లాగండి. వెనక్కి లాగితే సెకండ్ గేర్లోకి వచ్చింది. దీన్ని మళ్ళీ గేర్ని న్యూట్రల్ చేసుకోవాలి. న్యూట్రల్ అయిపోయింది. ఎలా అంటే ఎదురుకి ఇలా అనగానే థర్డ్ గేర్లోకి వెళ్ళింది. మళ్ళీ దాన్ని న్యూట్రల్ చేసుకోవాలి. కొంచెం వెనక్కి లాగండి. న్యూట్రల్ అయిపోయింది. మళ్ళీ అలాగే ఇలా పట్టుకొని వెనక్కి లాగండి. ఫోర్త్ గేర్లోకి వచ్చింది. మళ్ళీ న్యూట్రల్ చేసుకోండి. న్యూట్రల్ అయిపోయింది. ఫిఫ్త్ గేర్లోకి వెళ్ళాలి. ఈ చివరికి నెట్టి ఎదరకేయండి. ఐదో గేర్లోకి వెళ్ళింది. అలా సార్ గేర్లు చాలా ఈజీగా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. గేర్లు బాగా గమనించండి. ఫస్ట్ గేరు ఈ చివరికి నెట్టి ఎదరకేస్తే ఫస్ట్ గేర్లోకి వెళ్ళిద్ది. మళ్ళీ దాన్ని న్యూట్రల్ చేసుకోవాలి. ఏ గేర్లోంచి ఏ గేర్లోకి వెళ్ళాలన్నా సరే ముందు న్యూట్రల్ చేసుకోవాలి. న్యూట్రల్ చేసుకున్న తర్వాతే గేర్లోకి వెళ్ళాలి. బైక్ లాగా స్ట్రైట్గా ఉండవండి ఈ గేర్లు. బైక్ లాగా 1 2 3 4 అలా ఉండవు. ఏ గేర్లోంచి ఏ గేర్లోకైనా వచ్చేయచ్చు. బాగా గమనించండి సార్. బైక్ లాగా స్ట్రైట్గా ఉండవు. ఏ గేర్లోంచి ఏ గేర్లోకైనా రావచ్చు. మనం బైక్ ఏంటంటే ఫస్ట్ గేరు 4వ గేర్ అట్లా వేసామంటే 1/2 అట్లా వెనక్కి రావాలి గేర్లు. దీనికి అలా అవసరం లేదు. ఏ గేర్లోంచి ఏ గేర్లోకైనా వెళ్ళచ్చు, దాని స్పీడ్ మూమెంట్ను బట్టి. థ్యాంక్ యూ సార్.